అంటే ఆయన మద్యపానం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు కదా, అసలు జరిగిందంటారు ఆంధ్రలో? జగన్ వ్యతిరేకుల్ని వాళ్ళు ఆయన జైళ్ళలో పెట్టడం, కేసులు పెట్టడం. జగన్ ఇక్కడ విమర్శలు చేసేది ప్రతిపక్షాలైన ఒక వ్యక్తిగానే సొంత బ్లడ్ ఇచ్చిన చెల్లెలు కదా. సో ఏపీలో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది కన్ఫర్మ్ గా మళ్ళీ వచ్చింది 2024లో. ఎందువల్లండి? ఎందువల్ల అంటే ఇచ్చే సంక్షేమ పథకాలు గాని అందరికీ పేదవాళ్ళకి ప్రతి సంక్షేమం అందుతుంది. ఎందుకంటే రాజకీయాలు చేయకుండా, మతం చూడకుండా, ఎవరిని ఏ పార్టీ అని అడగకుండా కనుక సంక్షేమ పథకం అందిస్తున్నాడు. మనకు కావాల్సింది పేద ప్రజలకి సంక్షేమం. దాని ద్వారా అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే కంపల్సరీగా 24 లో కనుక కంపల్సరీగా విన్ అవుతుంది. కానీ ఇప్పుడు జగన్ గారు ఒకవైపు ఉంది, ప్రతిపక్షాలను ఒకవైపు అయినాయి. ఎందుకంటే జగన్ గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ 98%, 99% అన్ని హామీలు నెరవేర్చారు. ఒకవేళ నెరవేర్చకపోతే గనక వాళ్ళు సింగిల్ గా పోటీ చేయడానికి వీలుండేది. మరి పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు కదా, నెరవేర్చలేదు. అంటే నేను చెప్పా కదా 98% హామీలు నెరవేర్చారని ఫస్ట్ కి. అంటే ఆయన మద్యపానం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు కదా, అసలు జరిగిందంటారు ఆంధ్రలో? అందుకనే ఓట్లు అడుగుతున్నాడు ఆల్రెడీ. మద్యపాన నిషేధం ఇప్పుడు అదే కదా చెప్పేది, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని ఆల్రెడీ చెప్తున్నాడు. ఆల్రెడీ మంచి జరిగిందని మీరు భావిస్తేనే ఓటేయండి. మద్యపాన నిషేధం ఇప్పుడు క్వార్టర్ 120, 130 ఉండేది, ఇప్పుడు 200 అయింది. 300 సంపాదించుకున్న 200 పెట్టి మందు కొనలేడు కదా. ఆయన ఫస్టే చెప్పాడు మందు రేటు 5 స్టార్ హోటల్ తాకేటట్టుగా, కరెంట్ షాక్ కొట్టేటట్టుగా నేను చేస్తానన్నాడు. చేశాడు. ఒకవేళ ఒకప్పుడు 2 క్వార్టర్లు తాగాడు, ఇప్పుడు క్వార్టరే తాగుతాడు. ఒకప్పుడు ఇంట్లో 200 ఇచ్చాడు, ఇప్పుడు 300 ఇస్తాడు. అంటే అందులో మద్యం కూడా మొత్తం కల్తీ అంటున్నారు కదా. కల్తీ, చాలా మంది చనిపోతున్నారు. కల్తీ అని లేదు బ్రో. ఏందంటే వాళ్ళు ఆల్రెడీ లివర్లు పాడయ్యాక ఇవన్నీ పాడైన తర్వాత అది క్రియేట్ చేసి ప్రతిపక్షం ఉండేదే దాన్ని క్రియేట్ చేయడానికి ఎక్కడైనా, అందుకోసం మొత్తం క్రియేట్ చేసి చెప్తుంటారు. దాని ద్వారా ప్రభుత్వానికి ఏం లాస్ ఏమి ఉండదు అసలు. లాస్ట్ టైం 150 సీట్లు వచ్చారు, ఈసారి ఎన్ని సీట్లు? సంక్షేమం ప్రతి ఇంటికి అందింది. అందుకని 175 అవుట్ ఆఫ్ 175 రావాలని కోరుకుంటున్నా. బట్ నా నాలెడ్జ్ ప్రకారంగా అయితే 100 నుండి 120 సీట్లు అయితే పక్కా వస్తాయి అనుకుంటున్నా. కానీ షర్మిల గారి అపోజిషన్ లో చెప్పి విమర్శలు చేస్తున్నారు కదా, దానికి అపోజిషన్ అనేది జగన్ గారికి నాకు తెలిసి 2013 నుంచే ఉందనుకుంటున్నా నేను. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల తోడవని, సునీతారెడ్డి తోడవని, పవన్ కళ్యాణ్ ఒకటవని, చంద్రబాబు అని, మోడీ అవన్నీ అందరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూడా పీకలేరు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ఒకటే చెప్తున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నారు. అందరింట్లో మంచి జరిగింది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఏ లీడర్ అయినా ఇప్పుడు దాకా ఎక్కడ అడగలేదు. ఇక్కడ విమర్శలు చేసేది ప్రతిపక్షాలైన ఒక వ్యక్తిగానే సొంత బ్లడ్ ఇచ్చిన చెల్లెలు కదా. ఎస్, మీరు చెప్పింది కరెక్ట్. బట్ ఏం సొంత చెల్లెలు అయిందంటే ఆమెకి జగన్ తో పొత్తు కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే ఆయన ఫ్యామిలీ విభేదాలు ఉండడం కారణంగా, లేకపోతే సీఎం పదవి అడిగిందేమో, అందుకోసం పొత్తు కుదరలేదు అనుకుంటా. బ్లడ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వేరే పార్టీ ఎందుకు పెట్టుకోండి, ఫస్ట్ తెలంగాణలో ఎందుకు పెట్టుకుందాం ఆ పార్టీ, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ లోకి ఎందుకు వచ్చింది. ఒకవేళ జగన్ కి వ్యతిరేకం ఉంటే ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ లో చేరి, లేకపోతే టీడీపీతో పొత్తులో ఉండి రాజకీయం చేయొచ్చు కదా. ఇక్కడ ఎందుకు పార్టీ పెట్టింది? ఫస్ట్ ఆమెని ఒకసారి ఆలోచించుకోమనండి. ఎందుకంటే జగన్ గారికి వ్యతిరేకం ఉంటే కనుక ఇక్కడ పార్టీ పెట్టాలి, కానీ ఫస్ట్ తెలంగాణలో పెట్టి అక్కడ పార్టీని అమ్ముకొని కాంగ్రెస్ వాళ్ళకి ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర తీసుకోక అప్పుడు ఏపీకి వచ్చింది. అందుకోసం షర్మిల ఏపీకి సీఎం నెక్స్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ అవుతారు. జగన్ వ్యతిరేకుల్ని వాళ్ళు ఆయన జైళ్ళలో పెట్టడం, కేసులు పెట్టడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టారు కదండి. ఇప్పుడు రాజకీయం అనేది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు నా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని పెడతారు, మీ ప్రభుత్వం వస్తే నన్ను పెడతారు. ఇంకోటి ఏంటంటే తప్పులుంటే కంపల్సరీ ఎవరైనా జైలుకి వెళ్లాల్సింది. తప్పులేంది ఎవరు లా అనేది శిక్ష వేయదు, తప్పు ఉంటేనే వేసిద్ది. ఆల్రెడీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయన చెప్పారు. ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు, ఆయన తప్పు చేసిన దానికి ఫైన్లు మాత్రమే పడతాయి. ఈ కాంగ్రెస్ టీడీపీ కలిసి ఆయన జైల్లో వేశారు ఒకప్పుడు. అది అందరూ తెలుసుకోవాల్సిన కూర్చున్నారు.